కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు చెప్పడం జరిగింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని. మరి అదేవిధంగా చెప్పిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు నుంచి మరి ప్రజాపాలనను ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి 6 తారీఖు వరకు మరి గ్రామాలలో కానీ మరి ఇక్కడ మున్సిపల్లో వార్డులో కానీ మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ మరి ఇటు కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ప్రజలందరికీ మరి ఎల్లవేళలా మరి ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి గతంలో చూసినాం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ మరి గ్రామాలలో కానీ మరి వార్డులో కానీ ఎన్నో సమస్యలు ఉన్నా కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అధికారులే ప్రజల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని మరి వినియోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా గతంలో 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇచ్చిన పాపన పోలేదు. ఎన్నికల సమయంలోనే వాళ్ళు వాగ్దానం చేసి చెప్పడం జరిగింది తప్ప మరి ఎటువంటి పింఛన్లు కానీ ఎటువంటి రేషన్ కార్డులు కానీ మరి ఇచ్చిన పాపన పోలేదు. మరి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లోని 13వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన ప్రోగ్రాం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మా 13వ వార్డులోని ప్రజలందరూ కూడా భారీగా తరలివస్తూ వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా గృహలక్ష్మి, గృహజ్యోతి ఈ పథకాలు గృహిణులకు సంబంధించిన పథకాలు కాబట్టి వీటికి దరఖాస్తులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కాకపోతే మా వార్డు ప్రజల తరఫున మా తరఫున మేము కోరుకునేది ఏంటి అంటే, దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వలేదు. ఈ పథకాలన్నింటికి కూడా రాబోయే రోజుల్లో రేషన్ కార్డుతో లింకప్ చేస్తామని చెప్పేసి అనడంతో వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముందుగా రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రజల తరఫున మా తరఫున మేము తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఇందులో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ 6 గ్యారంటీలను అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి అందరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.